హలో, వెల్కమ్ టు మై దర్శన వ్లాగ్స్. వాళ్ళ వ్లాగ్ ఏంటంటే రాత్రి చపాతీ చేసుకున్నాము. నిన్న మార్నింగ్ కర్రీ మిగిలిపోయింది. చపాతీలోకి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి చపాతీ వేసాను అనమాట. మార్నింగ్ ఏం కర్రీ చేశానంటే దుంప టమాటా చేశాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి రైస్ ఏం చేయకుండా చపాతీ అడిగిందని మా పాప చపాతీలు చేశాను అనమాట. అండ్ వచ్చేసి వీటిలో 3-4 టైప్స్ చపాతీస్ కూడా వేసుకోవచ్చు యాడ్ చేసుకొని. వీటిని నేను ఏం యాడ్ చేసుకున్నాను అంటే ఎగ్ యాడ్ చేసుకున్నాను. అవైలబుల్గా ఉంది ఇంట్లో ఎగ్ అనమాట. చిన్నపిల్లలు కదా, ఎగ్స్ వస్తూ ఉంటాయి మంత్లీ. అండ్ వచ్చేసి ఆ ఎగ్ ఒకటి తీసుకొని వాటిలో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని చపాతీ మీద అలా వేసుకుంటే చాలా పిల్లలు అనేది ఇష్టంగా తింటారు. పిల్లలేం కాదు, పెద్దవాళ్ళు కూడా తింటారనమాట. వీటిలో 4-5 రకాలు చపాతీస్ అయితే చేసుకోవచ్చు. ఇదేమో నేను 4-3 ఆయిల్ వేసి చేశాను అనమాట. 4-3 లేయర్స్గా తింటే చపాతీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలా 2-3 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత చపాతీ రెడీ అయింది. ఒక ప్లేట్ తీసుకొని 2 చపాతీలు వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని మా పాపకి ఇచ్చాను. కర్రీ అయితే స్కిప్ చేసింది, ఎందుకంటే మార్నింగ్ రైస్లోకి అయితే కొంచెం కర్రీ సరిపోయింది. ఉప్పు చపాతీలో అయితే కొంచెం ఎక్కువైందనమాట. ఓకే, బాయ్.